డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 193. ఇది మనకు ఫస్ట్ ఇయర్లో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఒక మార్క్కి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని జాగ్రత్త చూడండి. వాడిచ్చిన ఇంట్రడక్షనే చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. మనకి యాడ్జెక్టివ్ వర్డ్స్ ఉన్నాయి కదండి. ఆ యాడ్జెక్టివ్ వర్డ్స్ 3 పార్ట్స్గా డివైడ్ అవుతాయి. అలా పాజిటివ్ ఫామ్ గాను, కంపారిటివ్ ఫామ్ గాను, సూపర్లేటివ్ ఫామ్ గాను డివైడ్ అయిపోతాయి అన్నమాట. అందులో పాజిటివ్ ఫామ్స్ ఏమైతే ఉన్నాయో అవి రూట్ వర్డ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాల్, ఇంకోటి తీసుకుంటే గ్రేట్. ఈ టాల్, గ్రేట్ అనే వీటికి ఈఆర్ అని యాడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అది కంపారిటివ్ ఫామ్ అవుతుందన్నమాట. అంటే టాలర్ ఈఆర్ యాడ్ అయింది, గ్రేటర్ ఈఆర్ యాడ్ అయింది. ఓకే, అవి కంపారిటివ్ ఫామ్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇవి సఫిక్స్గా యాడ్ అయిపోతాయి. ఈఆర్ సఫిక్స్గా యాడ్ అయితే మనకి కంపారిటివ్ ఫామ్ అయిపోతుంది. ఈఎస్టీ సఫిక్స్గా యాడ్ అయింది అనుకోండి, అప్పుడు అది సూపర్లేటివ్ ఫామ్ అయిపోతుంది అనమాట. టాలెస్ట్, గ్రేటెస్ట్, ఈఎస్టీ యాడ్ అయిందనమాట. ఓకే, రూట్ ఫాము పాజిటివ్ ఫామ్ అవుతుంది. ఈఆర్ యాడ్ అయితే కంపారిటివ్ అవుతుంది. ఈఎస్టీ యాడ్ అయితే సూపర్లేటివ్ అవుతుంది. టాల్, టాలర్, టాలెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. అయితే కొన్ని రూట్ ఫామ్కి ప్రిఫిక్స్ యాడ్ అవ్వాలి, అంటే మోర్ యాడ్ అవుతుంది. మోర్ యాడ్ అయిందంటే మాత్రం అది కంపారిటివ్ అవుతుంది. కొన్ని పదాలకైతే మోస్ట్ యాడ్ అవుతుంది. మోస్ట్ యాడ్ అయితే అది సూపర్లేటివ్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అన్నదనుకోండి, దానికి ప్రిఫిక్స్ మోర్ యాడ్ అయిందనుకోండి, మోర్ ఇంపార్టెంట్ కంపారిటివ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ సూపర్లేటివ్ అవుతుంది అన్నమాట. అంటే రూట్ వర్డ్కి ప్రిఫిక్స్ ముందు మోరు లేదా మోస్ట్ యాడ్ అయిందంటే మాత్రం కంపారిటివ్ గాను సూపర్లేటివ్ గాను మారిపోతాయి అన్నమాట. అంటే ఈ చిన్న పదాలు ఏమైతే ఉన్నాయో, అంటే మోనోసిల్బిక్ వర్డ్స్, డయాసిల్బిక్ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి ఈఆర్, ఈఎస్టీ యాడ్ అవుతాయి చిన్న పదాలు. అలా కాకుండా పెద్ద పదాలు ఏమైతే ఉన్నాయో, అంటే ట్రయాసిల్బిక్ వర్డ్, పాలిసిల్బిక్ వర్డ్స్ ఉన్నాయి కదా, వాటికి మోరు, మోస్ట్ యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎసెన్షియల్, మోర్ ఎసెన్షియల్, మోస్ట్ ఎసెన్షియల్. ఓకే, అది. కొన్ని పదాలు అయితే మాత్రం పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ 3 కూడా వేరువేరుగానే ఉంటాయి ఆ పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, అది కంపారిటివ్లో బెటర్ అవుతుంది, సూపర్లేటివ్లో బెస్ట్ అవుతుంది. బ్యాడ్, వర్స్, వర్స్ట్. లిటిల్, లెస్, లీస్ట్ 3 వేరుగానే ఉంటాయండి. మచ్, మోర్, మోస్ట్. ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్. ఓకే, ఈ 3 వేరువేరుగా ఉన్న పదాలు అన్నమాట. ఇప్పుడు గుడ్ అనే పదాన్ని ఇంకోటి చూడండి. వెల్, WELL, వెల్. వెల్, బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్ అంటాము. అదే వెల్ అనే వర్డ్ కూడా బెటర్, బెస్ట్గానే రాస్తాం. బ్యాడ్, ఇల్, ILL, ఇల్. ఇల్, వాస్, వర్స్ట్. బ్యాడ్, వాస్, వర్స్ట్. ఇల్, వాస్, వర్స్ట్. ఇవి 3 పదాలు కూడా వేరువేరుగానే ఉంటాయి అన్నమాట. ఇవి అడ్జెక్టివ్ వర్డ్స్ ఎలా ఉంటాయి. సరే, ఈసారి మనం సెంటెన్సెస్ మార్దాం. ఫస్ట్ మోడల్. ఫస్ట్ మోడల్ మనకి 4 మోడల్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ మోడల్ చూద్దాం ఫస్ట్. నో అదర్, no other boy is as tall as Pranit. ఫుల్ స్టాప్. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి
సెంటెన్స్ అండి. నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ ప్రణీత్. ఇది మనకి పాజిటివ్ డిగ్రీలో ఉంది అని మనకు ఎలా తెలుస్తుందంటే ఈ టాల్ అనే పదం నుంచి మనకు తెలుస్తుంది. టాల్ అనేది పాజిటివ్ డిగ్రీ, అందువల్ల ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది అని మనకు తెలుస్తుంది. ఈ సెంటెన్స్ పాజిటివ్ డిగ్రీ. ఓకే, అయితే ఇక్కడ ఈ పాజిటివ్ డిగ్రీలో ఫస్ట్ మోడల్లో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మోడల్లో వచ్చే పదాలు నో అదరు, యాజ్ యాజ్, నో అదరు, యాజ్ యాజ్. నో అదరు, యాజ్ యాజ్ ఉన్నదంటే అది ఫస్ట్ మోడల్ అని అర్థం అనమాట. అంటే ఫస్ట్ మోడల్లో పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్ ఇది. ఓకే, దీన్ని మనం కంపారిటివ్లో మారుద్దాం. కంపారిటివ్లో మార్చేటప్పుడు ఇక్కడ ప్రణీత్ అని ఉంది కదా ఆబ్జెక్టు, దాన్ని మనం స్టార్టింగ్లో రాసుకోవాలి. ప్రణీత్ బీ ఫామ్ రాయాలి. ఇక్కడ బీ ఫామ్ ఏమి ఇచ్చాడు? ఈజ్ ఇచ్చాడు. ఈజ్ అన్నది కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉంది, మనం కూడా ప్రెజెంట్ టెన్స్లోనే రాస్తాం. బీ ఫామ్ ఈజ్, ప్రణీత్ ఈజ్. ఈ ప్రణీత్ ఇక్కడ రాసాం కదా, యాజ్ యాజ్ అలా వదిలేయండి. ఇది ఇచ్చినటువంటి పాజిటివ్ వర్డ్ ఏదైతే ఉందో దీన్ని కంపారిటివ్లో మార్చండి. కంపారిటివ్లో మారిస్తే ఏమవుతుందండి? టాలర్, TALLER. ప్రణీత్ ఈజ్ టాలర్. తర్వాత ఇక్కడ మనం ఏం రాయాలంటే దాన్ ఎనీ అదర్. దాన్ ఎనీ అదర్ అని మనం గుర్తుపెట్టుకొని ఫస్ట్ మోడల్లో కంపారిటివ్లో వస్తుంది అని గుర్తుపెట్టుకొని రాయాలండి. దాన్ ఎనీ అదర్ రాసిన తర్వాత ఇప్పుడు నో అదర్ తర్వాత ఉన్న బాయ్ ఉంది కదా, ఆ బాయ్ తెచ్చి ఇక్కడ రాసుకుంటాం. బాయ్, ఫుల్ స్టాప్. ఈ నో అదర్ అనేది రాయం, ఇంకా నో అదరు యాజ్ యాజ్ పోతుంది. ఓకే, ప్రణీత్ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్. కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ అంటే పాజిటివ్లో నుంచి మనం కంపారిటివ్లోకి మార్చుకునేటప్పుడు వెనకాల నుండి మార్చుకుంటూ రావాలన్నమాట. వెనకాల నుంచి సెంటెన్స్ మార్చుకుంటూ రావాలి. ఇప్పుడు సూపర్లేటివ్లో రాద్దాం. సూపర్లేటివ్లో మార్చేటప్పుడు పాజిటివ్లో నుంచి మారిస్తే వెనకాల నుంచి రావాలా, అదే కంపారిటివ్లో నుంచి మారిస్తే మాత్రం స్టార్టింగ్ నుంచి రాసుకోవచ్చు. ప్రణీత్ ఈజ్ టాలర్ అన్నది సూపర్లేటివ్లో రాస్తే టాలెస్ట్, TALLEST, టాలెస్ట్. మరి ఇక్కడ టాలెస్ట్ అని రాసాము. సూపర్లేటివ్ వర్డ్ EST, టాలెస్ట్ అని రాసామంటే దానికి ముందు ఏముండాలండి? ఆర్టికల్ దా ఉండాలి. సూపర్లేటివ్ వర్డ్స్ ముందు ఆర్టికల్ దా వస్తుంది. మనకి ఆర్టికల్స్లో నేర్చుకున్నాం కాబట్టి ద టాలెస్ట్ రాసిన తర్వాత ఇక్కడ మనం రాయవలసింది ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇక్కడ బాయ్ ఉంది కదా, దాన్ని ప్లోరల్లో రాయాలండి. ఇప్పుడు బాయ్స్, ఫుల్ స్టాప్, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, ప్రణీత్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్. ఒకవేళ ఇంకోలా కూడా రాయొచ్చు సూపర్లేటివ్ డిగ్రీ ఫస్ట్ మోడల్లో. ఎలా రాస్తామంటే ప్రణీత్ ఈజ్ ద టాలెస్ట్, TALLEST, టాలెస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి. ఆఫ్ ఆల్ తీసేసి అప్పుడు ఈ బాయ్స్ అన్నది కదా, అప్పుడు దాన్ని ఇక్కడ రాస్తే సింగులరే రాయాలన్నమాట. టాలెస్ట్ బాయ్, ఫుల్ స్టాప్, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, అంటే అఫాల్ రాస్తే మాత్రం ప్లూరల్ రాస్తాం, అఫాల్ లేకుండా రాస్తే మాత్రం సింగులరే రాస్తాము. దా ఒకటి వస్తుంది, దా ఒకటే వస్తుంది, దా ఒకటే వస్తుంది. ఇక్కడ దా అఫాల్ రెండే వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇది మరొకసారి జాగ్రత్తగా చూడండి. నో అదర్ బాయ్ ఈజ్
యాజ్ టాల్ యాజ్ ప్రణీత్. ఓకే, అంటే ఫస్ట్ మోడల్లో మనకి పాజిటివ్లో వచ్చే పదాలు ఏంటంటే నో అదరు, యాజ్. అయితే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి, నో అదర్ ఉన్నది అంటే యాక్చువల్గా ఏం రావాలంటే సో రావాలి ఇక్కడ, అదే కరెక్ట్. కానీ టెక్స్ట్ బుక్లో ఏమన్నాడంటే యాజ్ కూడా కన్సిడర్ చేయండి అని అన్నాడు. కాబట్టి యాజ్ అని రాసిన కన్సిడర్ చేయండి. యాక్చువల్గా అయితే మాత్రం సో యాజ్ అనే రావాలి, నో అన్నది కాబట్టి. ఓకే, నో అదర్ బాయ్ ఈజ్ సో టాల్ యాజ్ ప్రణీత్. ఓకే, సరే. ఫస్ట్ మోడల్లో మనకి ఏ పదాలు వస్తున్నాయో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మోడల్లో పాజిటివ్లో మనకి నో అదర్, సో యాజ్ లేదా యాజ్. ఫస్ట్ మోడల్లో పాజిటివ్లో మనకి నో అదరు, సో యాజ్ వస్తున్నాయి అన్నమాట. నో అదరు, సో యాజ్. సరే, మనం కంపారిటివ్లో మార్చినప్పుడు మనకు వచ్చే వర్డ్ ఏంటండి, దాన్ ఎనీ అదర్. ఓకే, మార్చేటప్పుడు ఎలా మారుస్తాము, ఈ లాస్ట్లో ఉన్న ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాసుకుంటాం. ఓకే, సబ్జెక్ట్గా మార్చుకొని రాసుకుంటాం. అలాగని చెప్పేసి మనం పేర్లు ఏమీ మార్చవలసిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్గానే రాయాలి. ప్రణీత్ ఈజ్ బీఫామ్ పెట్టాం. బీఫామ్ పెట్టిన తర్వాత అడిచిన పాజిటివ్ వర్డ్ని మనం కంపారిటివ్లో మార్చుకున్నాం, టాలర్. అప్పుడు మనం గుర్తుపెట్టుకొని ఫస్ట్ మోడల్లో కంపారిటివ్లో రాయవలసింది ఏంటంటే దాన్ ఎనీ అదర్. రాసిన తర్వాత నో అదర్ తర్వాత ఉన్న బాయ్ అయితే ఉందో దాన్ని ఇక్కడ తెచ్చి రాసుకుంటాం అన్నమాట. అంటే ఫస్ట్ మోడల్లో కంపారిటివ్లో మనకు వచ్చే పదం ఏంటంటే దాన్ ఎనీ అదర్. దాన్ ఎనీ అదర్ తర్వాత ఎప్పుడు కూడా సింగులరే రాయాలండి, ప్లూరల్ మాత్రం రాకూడదు. దాన్ ఎనీ అదర్. ఇది పాజిటివ్, ఇది కంపారిటివ్. దాన్ ఎనీ అదర్. నెక్స్ట్ దాన్ని మనం సూపర్లేటివ్లో మార్చుకుంటే ప్రణీత్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాము, లేదా ఫస్ట్ పాజిటివ్ని మార్చుకుంటే ఇక్కడున్న ఆబ్జెక్ట్ లాగా ఉన్న దాన్ని తెచ్చుకొని ఇక్కడ రాసుకుంటాము. అదే కంపారిటివ్ నుంచి రాస్తే మాత్రం డైరెక్ట్ ఇక్కడున్న సబ్జెక్ట్ని ఇక్కడ కింద రాసేసుకుంటాము. ప్రణీత్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి బీఫామ్ ఈజ్ రాస్తాము. ఇప్పుడు మనం రాయవలసింది ద టాలెస్ట్, అంటే వాడిచ్చిన టాల్ అనే పదాన్ని మనం పాజిటివ్ సూపర్లేటివ్లో మారిస్తే టాలెస్ట్ అవుతుంది. రాసిన తర్వాత మళ్ళీ మనం ఏం రాయాలి, ఎక్స్ట్రా మర్చిపోకుండా ఆఫ్ ఆల్ రాయాలి. ఒకటి ఆఫ్ ఆల్ ఒకటి రాస్తాం. ఆఫ్ ఆల్ రాసామంటే ప్లూరల్ రాస్తాం. అంటే మనం ఇక్కడ సూపర్లేటివ్లో వచ్చే పదాలు ఏంటంటే ఒకటి ఆఫ్ ఆల్ ఒకటి, ఆఫ్ ఆల్. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ. ఒకటి ఆఫ్ ఆల్ ఒకటి, లేదా ఒకటే వస్తుంది. ఒకటే రాస్తాము. ఆ తర్వాత మనకి అఫాల్ లేకుండా తీసుకురాస్తాం. అఫాల్ ఉంటే మాత్రం ప్లూరల్ వస్తుంది. ఇక్కడ అఫాల్ ఉంటే ప్లూరల్ వస్తుంది, అఫాల్ లేకుండా రాస్తే మాత్రం సింగులర్ రాస్తాం. అఫాల్ ఉంటే ప్లూరల్ వస్తుంది, అఫాల్ లేకుండా రాస్తే మాత్రం సింగులరే రాస్తాము. ఓకేనా, చూడండి. ప్రణీత్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్. ప్రణీత్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ అలాగనే రాయొచ్చు, లేదా ప్రణీత్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్. ఓకే, అఫాల్ తీసేస్తే సింగులర్ వస్తుంది, అఫాల్ రాస్తే ప్లూరల్ వస్తుంది. ఇదండి ఫస్ట్ మోడల్. ఫస్ట్ మోడల్లో వచ్చే పదాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మోడల్లో పాజిటివ్లో నో అదరు, సో యాజ్ లేదా యాజ్. నో అదరు, సో యాజ్ లేదా యాజ్ అని వస్తుంది. దాన్ని కంపారిటివ్లో మార్చినప్పుడు మనం వాడే పదము దాన్ ఎనీ అదర్. సూపర్లేటివ్లో మార్చినప్పుడు ఫస్ట్ మోడల్లో సూపర్లేటివ్లో అఫాల్ వస్తుంది. అఫాల్ రాసామంటే ప్లూరల్ రాయాలి. అఫాల్ లేకుండా రాస్తే ఒకటే రాస్తాము, సింగులర్ రాస్తాము. ఇది సూపర్లేటివ్లో రాసేది అఫాల్ రాస్తే ప్లూరల్, అఫాల్ లేకుండా రాస్తే మాత్రం సింగులర్ రాస్తాము. ఇది ఫస్ట్ మోడల్. ఫస్ట్ మోడల్లో మరో ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్. నో అదర్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ సో బిగ్ యాజ్ ముంబై. నో అదర్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ సో బిగ్ యాజ్ ముంబై. ఇది
పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్. పాజిటివ్ డిగ్రీలో ఉందని మనకి ఎలా చెప్పగలము? ఇది అక్కడ ఈ వర్డ్ని పట్టండి. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. బిగ్ అనేది పాజిటివ్లో ఉంటుంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్ అని తెలిసింది. మరి ఏ మోడల్? ఫస్ట్ మోడల్లో మనకు వచ్చే పదాలు నో అదర్ ఉంది. తర్వాత యాజ్, సో యాజ్ కానీ లేదా యాజ్ రాసినా సరే కన్సిడర్ చేయండి. ఫస్ట్ మోడల్లో పాజిటివ్ డిగ్రీ, నో అదర్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ సో బిగ్ యాజ్ ముంబై. ఇప్పుడు మనం దీన్ని కంపారిటివ్లో మార్దాం. కంపారిటివ్లో మార్చేటప్పుడు లాస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్టింగ్లో రాసుకుంటాం సబ్జెక్ట్గా. ముంబై ఇక్కడ హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్ రాయాలండి. ఇక్కడ మనం బీ ఫామ్ రాయాలా, యామ్, ఈజ్, ఆర్ లేదా వజ్, వారు ఏదో ఒకటి రాయాలన్నాడు. బీ ఫామ్ అంటే ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఈజ్ ఇచ్చాడు, అందువల్ల మనం ప్రజెంట్ టెన్స్ ఉందని తెలుసు. అందువల్ల ముంబై సింగులర్ కాబట్టి ఈజ్ రాస్తాం. ముంబై ఈజ్ రాసిన తర్వాత కంపారిటివ్ పదం చేయండి. బిగ్ని కంపారిటివ్ చేస్తే బిగ్గర్, BIGGER. ముంబై ఈజ్ బిగ్గర్. ఇప్పుడు మనం కంపారిటివ్లో మారుస్తున్నాం కదండి. ఇక్కడ మనం ఏం రాస్తామో సొంతంగా మనం గుర్తుపెట్టుకొని రాయాలన్నమాట. ఏమొస్తుంది? దాన్ ఎనీ అదర్. ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా. ఫుల్ స్టాప్. కంపారిటివ్ డిగ్రీ అది. ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా. ఓకే, మనం కంపారిటివ్లో ఫస్ట్ మోడల్లో కంపారిటివ్లో రాసేది దాన్ ఎనీ అదర్. ఇప్పుడు మనం సూపర్లేటివ్లో మార్దాం. పాజిటివ్ నుంచి మార్చుకుంటే లాస్ట్ నుంచి స్టార్ట్ చేయాలండి. అదే కంపారిటివ్ నుంచి మార్చుకుంటే డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాం. ముంబై ఈజ్ బిగ్గర్ అన్నది సూపర్లేటివ్లో రాస్తే బిగ్గెస్ట్. అప్పుడు దానికి ముందు ఆర్టికల్ ఏమొస్తుంది? మర్చిపోకూడదండి. ద బిగ్గెస్ట్. ఇక్కడ మనం ఏం రాస్తామండి? ఆఫ్ ఆల్. ద రాసాము, ఆఫ్ ఆల్ రాస్తే ఏమని రాయాలండి? ప్లూరల్ రావాలా. సిటీ అని ఉంది, అప్పుడు ఏం రాస్తాం? సిటీస్ ఇన్ ఇండియా. ఫుల్ స్టాప్. సూపర్లేటివ్ డిగ్రీ. ముంబై ఈజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ సిటీస్ ఇన్ ఇండియా. సూపర్లేటివ్ ఇంకోలా కూడా రాయొచ్చు. అలా రాస్తామండి. అఫాల్ తీసేసి రాస్తాం. అఫాల్ తీసేసి రాస్తే సింగులర్ వస్తుంది అనమాట. ఎలా వస్తుందంటే ముంబై ఈజ్ ద బిగ్గెస్ట్. ఇక్కడ దా ఒకటి వస్తుంది, అప్పుడు బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఫుల్ స్టాప్. సూపర్లేటివ్ డిగ్రీ. అప్పుడు దా ఒకటే వస్తుంది అనమాట. ముంబై ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా. సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. నో అదరు, సో యాజ్ కానీ యాజ్ కానీ వచ్చిందంటే అది ఫస్ట్ మోడల్లో వస్తుంది. ఫస్ట్ మోడల్లో పాజిటివ్లో. కంపారిటివ్లో దాన్ ఎనీ అదర్. సూపర్లేటివ్లో ద అఫాల్ రాస్తే ప్లూరల్ రాస్తాము. ద అఫాల్. లేదా దా ఒకటే రాసామనుకోండి, అఫాల్ తీసేసి సింగులర్ వస్తుంది. దా రాస్తే మాత్రం సింగులర్ ఒకటి వస్తుంది. దాని ఎనీ అదర్ తర్వాత ఇప్పుడు కూడా సింగులరే రావాలి. ఓకే, ఇది సెకండ్ మోడల్లో మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక సెంటెన్స్ చూద్దాం. వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ ప్రణీత్. సెకండ్ మోడల్లో మనకి ఇది పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్ అని తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే టాల్ అనే పదం నుంచి తెలుస్తుంది ఇది పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్ అని. అయితే మనకి ఏ మోడల్లో ఉన్నదన్నా తెలుసుకోవాలి. ఫస్ట్ మోడలా, సెకండ్ మోడలా, థర్డా, ఫోర్ అన్నది. వెరీ ఫ్యూ యాజ్. వెరీ ఫ్యూ
యాజ్ లేదా వెరీ ఫ్యూ బదులుగా ఫ్యూ అదర్ అని కూడా ఉంటుంది. ఫ్యూ అదర్ అన్నా వెరీ ఫ్యూ అన్నా ఒకటేనండి. ఫ్యూ అదర్ లేదా వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ ప్రణీత్. వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ ప్రణీత్. ఓకే, పాజిటివ్ డిగ్రీ. దీన్ని మనం కంపారిటివ్లో మారుతాం. కంపారిటివ్లో మార్చేటప్పుడు ప్రణీత్ని స్టార్టింగ్లో రాయండి. ప్రణీత్ ఆ తర్వాత మనం బీఫామ్ రాయాలి. బీఫామ్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ. ప్రణీత్ సింగులర్ కాబట్టి ఈజ్ రాస్తాం. ఈజ్ ఎందుకు రాస్తామంటే ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి. ప్రెజెంట్ టెన్స్లో ఉందని మనకు అలా తెలుస్తుంది, ఇక్కడ ఆర్ ఉంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ వర్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ వజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఇస్తే మనం పాస్ట్ టెన్స్లో రాస్తాం అనమాట. ఓకే, ప్రణీత్ స్టార్టింగ్లో రాసామండి. తర్వాత బీఫామ్ రాసాము. ఈ యాజ్ మధ్యలో ఉన్న పదం ఏదైతే ఉందో దాన్ని కంపారిటివ్లో తెచ్చి రాసుకుంటాం. టాల్ అని ఉంది, టాలర్. ప్రణీత్ ఈజ్ టాలర్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలంటే దాన్ మోస్ట్ అదర్. ఫస్ట్ మోడల్లో ఇక్కడ మనం ఏం రాసాం, దాన్ ఎనీ అదర్ అని రాసాం. సెకండ్ మోడల్లో దాన్ మోస్ట్ అదర్ లేదా దాన్ మెనీ అదర్. రెండిట్లో ఏది రాసినా కరెక్టే. దాన్ మోస్ట్ అదర్ కానీ లేదా దాన్ మెనీ అదర్ కానీ రాస్తాం. రాసిన తర్వాత ఇప్పుడు వెరీ ఫ్యూ ముందున్న బాయ్స్ ఉంది కదా, ఆ బాయ్స్ని రాసేయండి. బాయ్స్ మనం ఇప్పుడు కూడా దాన్ మోస్ట్ అదర్ కానీ దాన్ మెనీ అదర్ కానీ ఉంటే ప్లోరల్లే రావాలండి. అలా కాకుండా ఇక్కడ దాన్ ఎనీ అదర్ అని ఉంది ఫస్ట్ మోడల్లో, అప్పుడు ఇక్కడ సింగులరే వస్తుంది. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, కంపారిటివ్ డిగ్రీ. ప్రణీత్ ఈజ్ టాలర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్. ప్రణీత్ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్. కంపారిటివ్ డిగ్రీ. సూపర్లేటివ్లో మారుతాం. సూపర్లేటివ్లో మార్చేటప్పుడు పాజిటివ్ నుంచి అయితే వెనకాల నుంచి మార్చుకుంటూ రావాలా. కంపారిటివ్ నుంచి అయితే మనం స్టార్టింగ్ నుంచే మార్చుకుంటూ వెళ్తాం. ప్రణీత్ ఈజ్ రాసిన తర్వాత వన్ ఆఫ్ ద. ఫస్ట్ మోడల్లో మనం ఓన్లీ దా ఒకటి రాసేవాళ్ళం, కాకుండా సెకండ్ మోడల్లో అయితే మాత్రం వన్ ఆఫ్ ద అని రాయాలండి. ఫస్ట్ మోడల్లో మనం దా ఒకటే రాసాం, దా అఫాలు రాసాం. కానీ సెకండ్ మోడల్లో అయితే మాత్రం వన్ ఆఫ్ ద అని వస్తుంది. ప్రణీత్ ఈజ్ వన్ ఆఫ్ ద. ఆ తర్వాత టాలర్ ఉంది కదా, సూపర్లేటివ్లో మార్చండి. టాలెస్ట్, వన్ ఆఫ్ ద టాలెస్ట్. ఆ తర్వాత బాయ్స్ ఉంది కదా, బాయ్స్ రాసేయండి. బాయ్స్ ఫుల్ స్టాప్. ప్రణీత్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్. సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, అంతేనండి. మళ్ళీ ఒకసారి చూడండి. సెకండ్ మోడల్లో వెరీ ఫ్యూ యాజ్ వస్తాయండి. వెరీ ఫ్యూ యాజ్ ఇక్కడ రాద్దాం. సెకండ్ మోడల్లో వెరీ ఫ్యూ యాజ్ వెరీ ఫ్యూ యాజ్ పాజిటివ్. కంపారిటివ్లో దాన్ మోస్ట్ అదర్ లేదా కంపారిటివ్ దాన్ మెనీ అదర్, దాన్ మోస్ట్ అదర్ లేదా దాన్ మెనీ అదర్. సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద. సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద. ఫస్ట్ మోడల్లో నో అదరు, సో యాజ్ లేదా యాజ్. సెకండ్ మోడల్లో వెరీ ఫ్యూ యాజ్.
దాన్ ఎనీ అదర్. సెకండ్ మోడల్లో ఇక్కడ దాన్ మోస్ట్ అదర్ లేదా దాన్ మెనీ అదర్. ఫస్ట్ మోడల్లో ఇక్కడ ద అఫాల్ వస్తుంది. అఫాల్ రాస్తే ప్లూరల్ వస్తుంది, అఫాల్ లేకుండా రాస్తే సింగులర్ వస్తుంది అన్నమాట ద. ఇక్కడ సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద అని వస్తుంది. ఓకే. వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ ప్రణీత్. ప్రణీత్ అని స్టార్టింగ్లో రాసుకుంటాము, బీ ఫామ్ రాస్తాము, అడిచిన పాజిటివ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని కంపారిటివ్లోకి మారుస్తాము, టాలర్. రాసిన తర్వాత ఇక్కడ మనం దాన్ మోస్ట్ అదర్ కానీ దాన్ మెనీ అదర్ కానీ రాస్తాము. ఆ తర్వాత వెరీ ఫ్యూ ముందున్న బాయ్స్ ఉంది కదా, ఆ బాయ్స్ తెచ్చి రాస్తాం. వెరీ ఫ్యూ యాజెస్ అనేది పోతాయి. ఓకే. వెరీ ఫ్యూ దాన్ మోస్ట్ అదర్ తర్వాత దాన్ మెనీ అదర్ తర్వాత ఎప్పుడు కూడా ప్లోరల్లే ఉండాలి. సూపర్లేటివ్లో మారిస్తే ప్రణీత్ ఈజ్ ద ఆఫ్ ఆల్ అనేది ఫస్ట్ మోడల్లో రాసాము, సెకండ్ మోడల్లో వన్ ఆఫ్ ద రాస్తాం. వన్ ఆఫ్ ద రాసి అడిచిన వర్డ్ ఏదైతే ఉందో దాన్ని సూపర్లేటివ్లో రాస్తాం, టాలెస్ట్ బాయ్స్. ఓకే. ప్రణీత్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్. ఇదండి సెకండ్ మోడల్. సెకండ్ మోడల్ నుంచి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. మరో ఎగ్జాంపుల్. ఫ్యూ అదర్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ ముంబై. ఫ్యూ అదర్ అన్నా వెరీ ఫ్యూ అన్నా ఒకటే అండి. ఫ్యూ అదర్ అన్నా వెరీ ఫ్యూ అన్నా ఒకటే. ఫ్యూ అదర్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ ముంబై. ఇది మనకి పాజిటివ్ డిగ్రీలో ఉందని ఎలా తెలుస్తుందండి? బిగ్. మరి సెకండ్ మోడల్ అని ఎలా తెలుస్తుంది? ఫ్యూ అదర్ యాజ్ ఉన్నాయన్నమాట. ఓకే. ఫ్యూ అదరు యాజ్ ఉన్నాయి కాబట్టి ఫ్యూ అదరు యాజ్ ఉన్నాయి కాబట్టి ఇది సెకండ్ మోడల్ అని తెలుస్తుంది. సరే, సెకండ్ మోడల్లో మనం కంపారిటివ్లోకి మారుద్దాం. ముంబై హెల్పింగ్ వర్బ్ రాయండి, బీ ఫామ్ రాయండి. ఈజ్. ఎందుకు ఈజ్ రాసాము? ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, అందువల్ల ఈజ్ రాసాం. ముంబై ఈజ్. తర్వాత బిగ్ అనే పదాన్ని కంపారిటివ్లో మార్చండి, బిగ్గర్. ముంబై ఈజ్ బిగ్గర్. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తామండి? దాన్ మోస్ట్ అదర్. లేదా ఇంకోటి రాయొచ్చు. ఏం రాస్తామండి? దాన్ మెనీ అదర్. తర్వాత సిటీస్ ఇన్ ద వరల్డ్, ఫుల్ స్టాప్. కంపేర్ టు డిగ్రీ. ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ లేదా దాన్ మెనీ అదర్ సిటీస్ ఇన్ ద వరల్డ్. సూపర్లేటివ్లో మారిస్తే ముంబై యాజ్ టీజ్గా రాసేయండి. ముంబై ఈజ్. ఇక్కడ ఏం రాస్తామండి? ఫస్ట్ మోడల్ అయితే దా పెడతాం, కానీ సెకండ్ మోడల్లో వన్ ఆఫ్ ద. ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద. బిగ్గర్ని సూపర్లేటివ్ చేయండి, బిగ్గెస్ట్. ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్, WORLD, ఫుల్ స్టాప్. సూపర్లేటివ్ డిగ్రీ, వన్ ఆఫ్ ద. ఓకే. ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ఇది సెకండ్ మోడల్. నెక్స్ట్ థర్డ్ మోడల్ చూద్దామండి. థర్డ్ మోడల్లో ఒక సెంటెన్స్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సెంటెన్స్ చూడండి. యశ్వంత్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ ప్రణీత్. ఇది మనకి పాజిటివ్లో ఉన్నట్టు ఎలా తెలుస్తుందంటే ఈ టాల్ అనే పదం నుంచి తెలుస్తుంది. ఓకే. పాజిటివ్ డిగ్రీ. మరి ఇది థర్డ్ మోడల్లో ఉన్నట్టు ఎలా తెలుస్తుందంటే యాజ్ ఉంది. ఫస్ట్ మోడల్లో మనకైతే నో అదరు సో యాజ్ లేదా యాజ్ వస్తుంది.
సెకండ్ మోడల్లో పాజిటివ్లో అయితే వెరీ ఫ్యూ లేదా ఫ్యూ అదర్ యాజ్ వస్తుంది. ఇక్కడ మనకి నో అదరు లేదు, వెరీ ఫ్యూ లేదు, ఓన్లీ యాజ్ మాత్రమే ఉన్నది. ఇలా యాజ్ మాత్రమే ఉంటే మాత్రం థర్డ్ మోడల్ అది. ఓకే, చూడండి. యశ్వంత్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ ప్రణీత్. దీన్ని ఎలా మారుస్తామంటే కంపారిటివ్లోకి జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే థర్డ్ మోడల్ ఎక్కువ అడుగుతుంది ఎగ్జామ్లో. ప్రణీత్ హ్యాజ్ టీజ్గా రాసేయండి. ప్రణీత్ ఈజ్ బీఫామ్ ఈజ్ రాసిన తర్వాత ఇక్కడ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పై సెంటెన్స్ ఏదైతే ఇచ్చాడో ఆ సెంటెన్స్లో నాట్ అనే పదం ఉన్నదనుకోండి, కింద సెంటెన్స్లో మనం లేకుండా రాస్తాం, తీసేసి రాస్తాం. పై సెంటెన్స్లో నాట్ అనే పదం లేదనుకోండి, కింద సెంటెన్స్లో మనం పెట్టి రాయాలి. ఇది మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పై సెంటెన్స్లో నాట్ ఉంటే కింద సెంటెన్స్లో తీసేసి రాస్తాం. పై సెంటెన్స్లో నాట్ లేకపోతే కింద సెంటెన్స్లో పెట్టి రాస్తాం అన్నమాట. అయితే ఈ సెంటెన్స్లో నాట్ ఉందా లేదు అంటే మనం పెట్టి రాయాలన్నమాట. ఓకే, ప్రణీత్ ఈజ్ నాట్ ఇక్కడ రావాలి. ప్రణీత్ ఈజ్ నాట్ టాల్ అన్నదాన్ని కంపేరిటివ్లో మార్చండి, టాలర్. ప్రణీత్ ఈజ్ నాట్ టాలర్. ఇక్కడ ఒకే ఒక పదం వాడతాం, ఏంటంటే దాన్. యశ్వంత్ కంపారిటివ్ డిగ్రీ. ఓకే, అంతేనండి. దీనికి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. థర్డ్ మోడల్లో సూపర్లేటివ్ ఉండదు. ఎందుకు ఉండదంటే ఇద్దరి మధ్య కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరే ఉంటారు ఇక్కడ. అందువల్ల పాజిటివ్లోనూ కంపారిటివ్లోనూ రాయగలం. ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అప్పుడు మనం సూపర్లేటివ్లోకి వెళ్తాం. ఓకే, ఇద్దరే ఉన్నారు కాబట్టి మనం పాజిటివ్ రాస్తాము, కంపారిటివ్ రాయగలం. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే మాత్రమే సూపర్లేటివ్లోకి వెళ్ళగలం. ఓకే, సరే. ఇది దీన్నే మళ్ళీ ఇంకోలాగా చూద్దాం. యశ్వంత్ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ ప్రణీత్. ఫుల్ స్టాప్. ఫస్ట్ డిగ్రీ. యశ్వంత్ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ ప్రణీత్. నాట్తో ఇచ్చేయండి. నాట్ ఉంటే సో యాజ్, నాట్ లేకపోతే యాజ్ గుర్తుపెట్టుకోండి. నాట్ ఉంటే సో యాజ్, నాట్ లేకపోతే యాజ్. మరి టెక్స్ట్ బుక్లో మనకు నాట్ ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో యాజ్ ఇచ్చాడు, కొంచెం కన్సిడర్ చేయండి మీరు. ఓకే, పై సెంటెన్స్లో నాట్ లేదు, కింద సెంటెన్స్లో పెట్టి రాస్తాం. ఇక్కడ పై సెంటెన్స్లో నాట్ ఉంది, కింద సెంటెన్స్లో తీసేసి రాస్తాం. అప్పుడు ఎలా రాస్తాము? ప్రణీత్ ఈజ్ రాసిన తర్వాత కంపేరిటివ్ కూడా రాసేయండి, టాలర్. ప్రణీత్ ఈజ్ టాలర్. ఒకే ఒక పదం వస్తుందండి, దాన్. ప్రణీత్ ఈజ్ టాలర్ దాన్ యశ్వంత్. ఫుల్ స్టాప్. కంపారిటివ్ డిగ్రీ. ఓకే, అది సరే. థర్డ్ మోడల్లో మనకు వచ్చేది ఏంటంటే యాజ్. ఓకే, నాట్ ఉంటే సో యాజ్, నాట్ లేకపోతే యాజ్ వస్తుంది. కంపారిటివ్లో మనకి ఏమొస్తుంది? దాన్ అనే పదం వస్తుంది. ఓకే, నాట్ ఉంటే సో యాజ్, నాట్ లేకపోతే యాజ్. కంపారిటివ్లో వచ్చే పదం ఏంటంటే దాన్. పై సెంటెన్స్లో నాట్ ఉంటే కింద సెంటెన్స్లో తీసి రాస్తాము. పై సెంటెన్స్లో నాట్ లేకపోతే కింద సెంటెన్స్లో పెట్టి రాస్తాం. ఇక్కడ లేదు, ఇక్కడ పెట్టి రాస్తాం. ఇక్కడ ఉంది, ఇక్కడ తీసేసి రాస్తాం. ప్రణీత్ ఈజ్ టాలర్ దాన్ యశ్వంత్. థర్డ్ మోడల్లో వచ్చే పదాలు ఏంటి? యాజ్ లేదా నాట్ ఉంటే నాట్, సో యాజ్. అప్పుడు కింద
కంపారిటివ్లో దాన్. ఓకే, అది పాజిటివ్ కంపారిటివ్. నాట్ లేకపోతే నాట్ దాన్, నాట్ సో యాజ్ అని ఉంటే దాన్ ఒకటే వస్తుంది. పై సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి కింద సెంటెన్స్లో నాట్ రాదు. ఓకే, అది ఒకసారి చూడండి. యాజ్ 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 యాజ్, ఇక్కడ చూడండి. నాట్ సో యాజ్, నాట్ సో యాజ్. కంపారిటివ్లో దాన్. యాజ్ యాజ్ ఉంటే నాట్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టి రాస్తాం, నాట్ దాన్. సెకండ్ మోడల్లో నాట్ ఉంది, సో యాజ్ ఉంది, నాట్ సో యాజ్ ఉంది కాబట్టి కంపారిటివ్లో దాన్ ఒకటే వస్తుంది అనమాట. అది ఇది థర్డ్ మోడల్ అండి. థర్డ్ మోడల్లో మరో ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ ముంబై. సో యాజ్, సో యాజ్ అంటే నాట్ ఉంది కాబట్టి సో యాజ్. ఫస్ట్ మోడల్లో నో అదరు, సో యాజ్ లేదా యాజ్ యాజ్. సెకండ్ మోడల్లో వెరీ ఫ్యూ, యాజ్ యాజ్. థర్డ్ మోడల్లో సో యాజ్ కానీ యాజ్ యాజ్ కానీ వస్తుంది అనమాట. ఓకే, సరే. కంపారిటివ్లో మారిస్తే ముంబై ఈజ్ మన నాట్ ఇందులో ఉంది కాబట్టి ఇక్కడ మనం పెట్టి రాయమన్నమాట. ముంబై ఈజ్ బిగ్ అనేదాన్ని కంపారిటివ్లో మార్చండి, బిగ్గర్. ముంబై ఈజ్ బిగ్గర్ దాన్, దాన్ అనే పదం ఒకటే వస్తుందండి. దాన్, ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ హైదరాబాద్. ఫుల్ స్టాప్. కంపారిటివ్ డిగ్రీ. ఇది థర్డ్ మోడల్. ఫోర్త్ మోడల్ చూడండి. సమ్ బాయ్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ గుడ్ యాజ్ హీ. ఫోర్త్ మోడల్లో మనకు వచ్చే ఏంటంటే సమ్ అట్లీస్ట్ యాజ్. మనకి ఈ సెంటెన్స్ పాజిటివ్లో ఉన్నదని ఎలా తెలుస్తుందంటే ఈ గుడ్ అనే పదం నుంచి తెలుస్తుంది. ఓకే, పాజిటివ్ డిగ్రీలో ఉందని తెలుస్తుంది కానీ మరి ఏ మోడల్లో మనకు తెలియాలి. ఏ మోడల్లో తెలియాలంటే ఒకసారి చూడండి. ఫస్ట్ మోడల్లో మనకి నో అదరు, సో యాజ్. సెకండ్ మోడల్లో వెరీ ఫ్యూ, యాజ్ యాజ్. థర్డ్ మోడల్లో యాజ్ యాజ్ కానీ సో యాజ్ కానీ ఉంటాయి అన్నమాట. ఓకే, అవి ఏమీ లేవు కాబట్టి ఇది ఫోర్త్ మోడల్ అవుతుంది. ఫోర్త్ మోడల్లో మనకు వచ్చే పదాలు ఏంటంటే సమ్ అట్లీస్ట్ యాజ్. సమ్ అట్లీస్ట్ యాజ్. మనం దీన్ని కంపారిటివ్లో మారిస్తే హీ అనేది స్టార్టింగ్లో రాసుకోండి, హీ. బీఫాము ఈజ్. ఫోర్త్ మోడల్లో పాజిటివ్లో నాట్ లేకపోయినప్పుడు కూడా కంపారిటివ్లోను సూపర్లేటివ్లోను మనం పెట్టి రాయాలి. అది ఫోర్త్ మోడల్లో స్పెషాలిటీ. ఫోర్త్ మోడల్లో పాజిటివ్ డిగ్రీలో నాట్ అనే పదం కనిపించదు. అలా లేకపోయినప్పుడు కూడా మనం కంపారిటివ్లోను సూపర్లేటివ్లోను కూడా నాట్ అనే పదం పెట్టి రాయాలి. సో అందువల్ల మనం ఇక్కడ ఈజ్ నాట్ గుడ్ అనే దాన్ని కంపారిటివ్ మార్చండి, బెటర్. ఈజ్ నాట్ బెటర్ రాసిన తర్వాత ఇక్కడ కంపారిటివ్లో ఏం రాస్తామంటే దాన్ ఎనీ అదర్. ఈ దాన్ ఎనీ అదర్ మనకు ఆల్రెడీ ఫస్ట్ మోడల్లో వచ్చింది, దాన్ ఎనీ అదర్. కానీ ఇది ఫోర్త్ మోడల్ ఎందుకు అయిందంటే నాట్ ఉండడం వల్ల ఫోర్త్ మోడల్ అయింది. నాట్ లేకపోతే ఇది ఫస్ట్ మోడలే అవుతుంది. దాన్ ఎనీ అదర్ తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ బాయ్స్ అని ఉంది కదా, బాయే వస్తుంది. దాన్ ఎనీ అదర్ ఉన్నదంటే బాయే వస్తుంది, సింగులరే రాయాలి. కంపారిటివ్ డిగ్రీ. ఇంకోలా కూడా రాయొచ్చు కంపారిటివ్. ఫోర్త్ మోడల్లో కంపారిటివ్ని ఇంకోలా కూడా రాయొచ్చు. అలా రాస్తామంటే హీ ఈజ్ నాట్ బెటర్ దాన్ సమ్ అదర్ బాయ్స్. ఫుల్ స్టాప్. ఓకే, హీ ఈజ్ నాట్ బెటర్ దాన్ సమ్ అదర్ బాయ్స్. సమ్ అదర్ రాస్తే మాత్రం బాయ్స్ అని రాయాలా, దాన్ ఎనీ అదర్ రాస్తే మాత్రం సింగులరే రాయాలా. ఓకే,
కంపారిటివ్ డిగ్రీ, నాట్ దాన్ సమ్ అదర్, నాట్ దాన్ ఎనీ అదర్. ఓకే, ఇప్పుడు సూపర్లేటివ్లో మార్పుతాం. హీ ఈజ్ నాట్ ద బెస్ట్, సూపర్లేటివ్లో రాస్తే ఈజ్ నాట్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్, ఫుల్ స్టాప్. సూపర్లేటివ్ డిగ్రీ సేమ్ ఫస్ట్ మోడల్ లాగే ఉంటుందండి. ఇది కూడా దా ఒకటి అఫాల్ ఒకటి వస్తుంది. అఫాల్ వస్తే ప్లూరల్ వస్తుంది అనమాట. మరి ఇది ఫోర్త్ మోడల్ ఎందుకు అయ్యింది అంటే ఈ నాట్ అనే పదం ఉండడం వల్ల. నాట్ అనే పదం లేకపోతే ఇది ఫస్ట్ మోడల్ అయిపోతుంది. నాట్ వల్ల ఫోర్త్ మోడల్ అయిందనమాట. ఓకే, ఈజ్ నాట్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్. లేదా సూపర్లేటివ్లో ఇంకోలా కూడా రాయొచ్చు కదా. ఎలా రాస్తామండి? అఫాల్ తీసి రాస్తాం. అఫాల్ తీసి రాస్తే సింగులర్ వస్తుంది. అప్పుడు ఎలా రాస్తాం? హీ ఈజ్ నాట్ ద బెస్ట్ బాయ్. నాట్ వచ్చింది, ద వచ్చింది అనమాట. నాట్ ద, ఈజ్ నాట్ ద బెస్ట్ బాయ్, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, ఇది అంటే ఫస్ట్ మోడల్ లాగా ఉంటుంది. ఫోర్త్ మోడల్లో సమ్, అట్లీస్ట్, యాజ్ ఇక్కడ రాద్దాం. ఫోర్త్ మోడల్లో పాజిటివ్లో సమ్, అట్లీస్ట్, యాజ్ పాజిటివ్ డిగ్రీ. సమ్, అట్లీస్ట్, యాజ్. సూపర్లేటివ్లో ఏమొస్తుందండి? నాట్ దాన్ ఎనీ అదర్, లేదా నాట్ దాన్ సమ్ అదర్. నాట్ దాన్ ఎనీ అదర్. నాట్ దాన్ ఎనీ అదర్ రాస్తే సింగులర్ వస్తుంది. కంపారిటివ్ డిగ్రీ. లేదా నాట్ దాన్ సమ్ అదర్, దాని సమ్ అదర్ రాస్తే ప్లూరల్ వస్తుంది. ఓకే, అది. ఇక సూపర్లేటివ్లో ఏమొస్తుంది? నాట్ ద ఆఫ్ ఆల్. ఫస్ట్ మోడల్ లాగే నాట్ ద ఆఫ్ ఆల్, నాట్ ద ఆఫ్ ఆల్. ఆఫ్ ఆల్ రాస్తే ప్లూరల్ వస్తుంది. సూపర్లేటివ్ ఇది. నాట్ ఆఫ్ ఆల్ లేకుండా రాస్తే నాట్ ద ఒకటే వస్తుంది. అప్పుడు సింగులర్ వస్తుంది అనమాట. ఓకే, అది. ఓకే, ఫోర్త్ మోడల్లో మనకు వచ్చేది సమ్, అట్లీస్ట్, యాజ్. ఓకే, కంపారిటివ్లో వచ్చేది నాట్ దాన్ ఎనీ అదర్, లేదా నాట్ దాన్ సమ్ అదర్. దాన్ ఎనీ అదర్ రాస్తే సింగులర్, దాన్ సమ్ అదర్ రాస్తే ప్లూరల్లో రాస్తాం. సూపర్లేటివ్లో నాట్ ద ఆఫ్ ఆల్ రాస్తే ప్లూరల్ రాస్తాము. ఆఫ్ ఆల్ లేకుండా రాస్తే సింగులర్ రాస్తాం. అప్పుడు నాట్ ద ఒకటే వస్తుంది అనమాట. ఇది ఫోర్త్ మోడల్. ఓకే, ఫోర్త్ మోడల్ నుంచి ఎక్కువ అడగట్లేదండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ మోడల్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు. అయినా ఫోర్త్ మోడల్ నేర్చుకుంటారని చెప్పాను. చూసుకోండి ఒకసారి. ఎక్సైజ్ చూద్దామండి. ఎక్సైజ్ చూసే ముందు మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ మోడల్లో మనకు వచ్చే పదాలు నో అదరు, సో యాజ్. నో అదరు, సో యాజ్ కానీ యాజ్ కానీ పాజిటివ్లో. కంపారిటివ్లో దాన్ ఎనీ అదర్. సూపర్లేటివ్లో ద ఆఫ్ ఆల్. ఆఫ్ ఆల్ ఉంటే ప్లూరల్ వస్తుంది. ఆఫ్ ఆల్ లేకుండా రాస్తే ద ఒకటే వస్తుంది, సింగులర్ వస్తుంది. నో అదరు, సో యాజ్, దాన్ ఎనీ అదరు, ద ఆఫ్ ఆల్. ఆఫ్ ఆల్ ఉంటే ప్లూరల్, ఆఫ్ ఆల్ లేకపోతే దాని రాస్తే సింగులర్. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్లో పాజిటివ్లో వెరీ ఫ్యూ యాజ్. కంపారిటివ్లో దాన్ మోస్ట్ అదర్ కానీ, దాన్ మెనీ అదర్ కానీ, దాన్ మోస్ట్ అదర్ కానీ, దాన్ మెనీ అదర్ కానీ. సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద అని వస్తుంది. వన్ ఆఫ్ ద సూపర్లేటివ్లో. వెరీ ఫ్యూ యాజ్, దాన్ మోస్ట్ అదర్,
దాన్ మెనీ అదర్, వన్ ఆఫ్ ద. ఇది సెకండ్ మోడల్. థర్డ్ మోడల్లో యాజ్ కానీ సో యాజ్ కానీ, నాట్ లేకపోతే యాజ్, నాట్ ఉంటే సో యాజ్ వస్తాయి అన్నమాట. యాజ్ ఉంటే నాట్ లేకుండా నాట్ దాన్ వస్తుంది. నాట్ సో యాజ్ ఉంటే దాన్ ఒకటే వస్తుంది అన్నమాట. ఇది థర్డ్ మోడల్. ఇక ఫోర్త్ మోడల్లో సమ్ అట్లీస్ట్ యాజ్, సమ్ అట్లీస్ట్ యాజ్. కంపారిటివ్లో మార్చినప్పుడు నాట్ దాన్ ఎనీ అదర్, నాట్ దాన్ ఎనీ అదర్. నాట్ ఉంది కాబట్టి ఇది ఫోర్త్ మోడల్ అయింది. నాట్ లేకపోతే ఫస్ట్ మోడల్ అయిపోతుంది అనమాట. నాట్ దాన్ ఎనీ అదర్, దాన్ ఎనీ అదర్ తర్వాత ఎప్పుడు కూడా సింగులరే రావాలి, లేదా ఇంకోలా కూడా రాయొచ్చు. నాట్ దాన్ సమ్ అదర్, దాన్ సమ్ అదర్ రాస్తే ప్లోరల్ వస్తుంది అనమాట. సూపర్లేటివ్లో నాట్ ద ఆఫ్ ఆల్, నాట్ ఉండబట్టే ఇది ఫోర్త్ మోడల్ అయింది. నాట్ లేకపోతే ఫస్ట్ మోడల్ అయిపోతుంది. ఓకే, ఆఫ్ ఆల్ రాస్తే ప్లోరల్, ఆఫ్ ఆల్ లేకుండా రాస్తే నాట్ ద ఒకటే వస్తుంది అనమాట. నో అదరు సో యాజ్ ఫస్ట్ మోడల్లో. సెకండ్ మోడల్లో వెరీ ఫ్యూ యాజ్ నాట్ సో యాజ్, సమ్ అట్లీస్ట్ యాజ్. ఫస్ట్ మోడల్లో దాన్ ఎనీ అదర్, సెకండ్ మోడల్లో దాన్ మోస్ట్ అదర్ కానీ దాన్ మెనీ అదర్ కానీ, థర్డ్ మోడల్లో నాట్ దాన్ లేదా దాన్ ఒకటే, ఫోర్త్ మోడల్లో నాట్ దాన్ ఎనీ అదర్, నాట్ దాన్ సమ్ అదర్. ఫస్ట్ మోడల్లో సూపర్లేటివ్లో ద ఆఫ్ ఆల్ రాస్తే ప్లోరల్, ఆఫ్ ఆల్ లేకుండా రాస్తే సింగులర్ రాస్తాం, ద ఒకటే రాస్తాం. సెకండ్ మోడల్లో సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద. థర్డ్ మోడల్లో మనకి సూపర్లేటివ్ లేదు. ఫోర్త్ మోడల్లో నాట్ ద ఆఫ్ ఆల్ లేదా నాట్ ద. ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి బాగా గుర్తుంటేనే ఎక్సర్సైజ్ మనం ఈజీగా చేయగలం. ఇవి రాసేసుకోండి, నోట్ చేసుకొని ఇవి బాగా బై హార్ట్ చేయండి. సరే, ఎక్సర్సైజ్ 1లో మనకి నెంబర్ 1 ఫస్ట్ వన్ ఏమొచ్చాడంటే, ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా. ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా. సరే, ఇది మోస్ట్ అని ఉన్నది కాబట్టి సూపర్లేటివ్ అని అర్థం అవుతుంది. సూపర్లేటివ్ అని అర్థమైంది, కానీ ఏ మోడల్ ఇది? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? మోడల్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏముంది? వన్ ఆఫ్ ద అని ఉంది. వన్ ఆఫ్ ద అని ఉన్నదంటే ఏ మోడల్ అండి? సెకండ్ మోడల్. ఇదిగో వన్ ఆఫ్ ద సెకండ్ మోడల్లో సూపర్లేటివ్ అనమాట. ఓకే, సెకండ్ మోడల్లో సూపర్లేటివ్ డిగ్రీ. అప్పుడు మనం పాజిటివ్లోను కంపారిటివ్లోను ఏమొస్తాయి? వన్ ఆఫ్ ద అని ఉంది. పాజిటివ్లో అయితే వెరీ ఫ్యూ యాజ్, కంపారిటివ్లో అయితే దాన్ మోస్ట్ అదర్ కానీ దాన్ మెనీ అదర్ కానీ యూజ్ చేసి రాస్తాం అనమాట. ఓకే, కంపారిటివ్ రాసేద్దాం ఫస్ట్. ద హిందూ ఈజ్ హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్ యాజ్గా రాసండి. ప్రజెంట్ టెన్స్లోనే ఉంది కాబట్టి మనం ప్రజెంట్లోనే రాసాం. ద హిందూ ఈజ్ మోస్ట్ లీడింగ్ అని అన్నాడు సూపర్లేటివ్లో. అప్పుడు ఏమొస్తుందంటే మోస్ట్ అంటే మచ్, మోర్, మోస్ట్. అప్పుడు మోర్ లీడింగ్ అవుతుందన్నమాట. మోర్ లీడింగ్ ద హిందూ ఈజ్ మోర్ లీడింగ్. ఇక్కడ మళ్ళీ ఏం రాస్తాం ఇప్పుడు? దాన్ మెనీ అదర్, లేదా దాన్ మోస్ట్ అదర్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా. అది ద హిందూ ఈజ్ మోర్ లీడింగ్ దాన్ మెనీ అదర్ లేదా దాన్ మోస్ట్ అదర్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా. అది పాజిటివ్లో మారుతాం. పాజిటివ్లో మనకు వచ్చే పదాలు ఏంటి? వెరీ ఫ్యూ యాజెస్. వెరీ ఫ్యూ రాయండి స్టార్టింగ్లో. వెరీ ఫ్యూ న్యూస్ పేపర్స్ వెనకాల నుంచి రావాలా పాజిటివ్లో మార్చేటప్పుడు. వెరీ ఫ్యూ న్యూస్ పేపర్స్ ఆర్ రాసిన తర్వాత ఇక్కడ యాజ్, ఇక్కడ మోర్ లీడింగ్
మోస్ట్ లీడింగ్ అన్నాడు. లీడింగ్, మోర్ లీడింగ్, మోస్ట్ లీడింగ్. అప్పుడు యాజ్ లీడింగ్, యాజ్ ద హిందూ, యాజ్ ద హిందూ ఇన్ ఇండియా, ఫుల్ స్టాప్. అది పాజిటివ్. ఓకే, నెక్స్ట్ మనీ ఈజ్ మోర్ లిక్విడ్ దాన్ గోల్డ్. దాన్ ఒక్కటే ఉన్నదంటే థర్డ్ మోడల్, ఎందుకంటే దాన్ ఒక్కటే ఉంది. ఓకే, కంపారిటివ్, థర్డ్ మోడల్లో కంపారిటివ్. దీన్ని మనం పాజిటివ్లో మార్చాలి. పాజిటివ్లో మార్చేటప్పుడు స్టార్టింగ్లో గోల్డ్ రాయండి. గోల్డ్ ఈజ్ నాట్ రాసి కదండి. ఇప్పుడు సో రాసి మచ్ లిక్విడ్, QUID, మచ్ లిక్విడ్ యాజ్ మనీ, MONEY, ఫుల్ స్టాప్. పాజిటివ్ డిగ్రీ. ఓకే, నాట్ వచ్చింది, సో యాజ్ వచ్చింది అనమాట. గోల్డ్ ఈజ్ నాట్ సో మచ్ లిక్విడ్ యాజ్ మనీ. అది నెక్స్ట్ వన్. Keats died younger than most other romantics. Keats died younger than most other romantics. Than most other ఉన్నదంటే సెకండ్ మోడల్, దాన్ మోస్ట్ అదర్ లేదా దాన్ మెనీ అదర్. ముందు సూపర్లేటివ్లో మార్చేద్దాం. Keats died రాసిన తర్వాత మనకి ఏమొస్తుందండి, వన్ ఆఫ్ ద అని వస్తుంది. వన్ ఆఫ్ ద యంగెస్ట్ రొమాంటిక్స్, ROMANTICS. Keats died one of the youngest romantics, one of the. ఓకే, టెక్స్ట్ బుక్లో Keats died the youngest of all romantic writers అని ఇచ్చాడండి. అంటే ఫస్ట్ మోడల్లో ఇచ్చాడు అనమాట. అది తప్పు. సెకండ్ మోడల్లో మాత్రమే మనం రాస్తాం, సెకండ్ మోడల్లో ఇచ్చాడు కాబట్టి. ఓకే, అది నెక్స్ట్. ఇదేమో కంపారిటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్లో రాస్తే వెరీ ఫ్యూ romantics very few romantics died as young as Keats. Next one. You sing better than I. దాన్ ఉన్నదంటే దాన్ ఒక్కటే ఉందంటే థర్డ్ మోడల్లో కంపారిటివ్. ఇప్పుడు మనం పాజిటివ్లో మారుస్తాం. పాజిటివ్లో మార్చేటప్పుడు ఐ రాసిన తర్వాత ఇక్కడ సింగ్ అని ఇచ్చాడండి. సబ్జెక్ట్ తర్వాత V1 ఇచ్చాడు. అలా V1 ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నాట్ కూడా యాడ్ చేయాలి. ఇందులో నాట్ లేదు కాబట్టి అప్పుడు ఎలా రాస్తామంటే ఐ డు నాట్ సింగ్ సో ఇక్కడ బెటర్ అని ఇచ్చాడు. బెటర్ని మనం పాజిటివ్గా రాస్తే సో గుడ్ కదండి, సో వెల్. ఇక ఎబిలిటీ మనం మాట్లాడుకునేది ఎబిలిటీ కోసం పాడడం. సో ఐ డు నాట్ సింగ్ సో వెల్ యాజ్ యూ, ఫుల్ స్టాప్. పాజిటివ్ డిగ్రీ. ఐ డు నాట్ సింగ్, నాట్ వచ్చింది, సో యాజ్. ఐ డు నాట్ సింగ్ సో వెల్ యాజ్ యూ. ఒకవేళ మనం ఇక్కడ వెళ్ళకు బదులుగా ఒకవేళ గుడ్ అని రాసుకోవచ్చు. సో గుడ్, ఎందుకంటే గుడ్, బెటరు, బెస్ట్, వెల్, బెటరు, బెస్ట్. ఓకేనా?
కానీ వెల్ అనేది మాత్రమే సూట్ అవుతుంది. ఒకవేళ గుడ్ కూడా యాక్సెప్టబుల్లే. ఏ పాసెంజర్ ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ V1 ఇచ్చాడు, ట్రావెల్స్ అని ఇచ్చాడండి. అప్పుడు మనం డు నాట్ కానీ డస్ నాట్ కానీ రాస్తాం. ఏ పాసెంజర్ సింగులర్ కాబట్టి డస్ నాట్. ఏ పాసెంజర్ డస్ నాట్. తర్వాత ట్రావెల్, TRAVEL, ట్రావెల్స్ అనుకోండి. ఇక్కడ డస్ నాట్ రాస్తాం కాబట్టి ట్రావెల్ ఒకటి రాస్తాం. ఏ పాసెంజర్ డస్ నాట్ ట్రావెల్ సో ఫాస్ట్ యాజ్ ఎక్స్ప్రెసెస్ ఏ పాసెంజర్ డస్ నాట్ వచ్చింది, డస్ నాట్ ట్రావెల్ సో ఫాస్ట్ యాజ్ ఎక్స్ప్రెసెస్ పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్ వన్, షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్. ద ఒకటే వచ్చిందండి, గ్రేటెస్ట్ అని వచ్చింది. అంటే ఇది ఏ మోడల్? ఫస్ట్ మోడల్లో అఫాల్ లేకుండా రాస్తుందన్నమాట. మనం ఇప్పుడు కంపారిటివ్లోను పాజిటివ్లోని రాద్దాం. ఓకే, ఫస్ట్ కంపారిటివ్ రాసేద్దాం. షేక్స్పియర్ ఈజ్ గ్రేటెస్ట్ అన్నాడు కదండి. కంపారిటివ్గా రాస్తే గ్రేటర్, ఈజ్ గ్రేటర్ రాసిన తర్వాత మనం ఇక్కడ ఏం రాస్తామండి? దాన్ ఎనీ అదర్, తర్వాత డ్రామటిస్ట్. ఓకే, కంపారిటివ్ డిగ్రీ. షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ డ్రామటిస్ట్, అది పాజిటివ్ రాస్తే నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ సో గ్రేట్ యాజ్ షేక్స్పియర్. పాజిటివ్ డిగ్రీ. నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ సో గ్రేట్ యాజ్ షేక్స్పియర్. అది. నెక్స్ట్, టైమ్ ఫ్లైస్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ థింగ్. దాన్ ఎనీ అదర్ అంటే కంపారిటివ్లో దాన్ ఎనీ అదర్ అంటే ఫస్ట్ మోడల్. ఇప్పుడు మనం పాజిటివ్లోను సూపర్లేటివ్లోను రాద్దాం. సూపర్లేటివ్లో రాద్దాం. ఫస్ట్ టైమ్ ఫ్లైస్ ఫాస్టర్ అని ఇచ్చాడండి. అప్పుడు ఎలా రాస్తాం మనం? ద ఫాస్టెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్, ఫుల్ స్టాప్. లేదా టైం అంటే దా రాసి ఆఫ్ ఆల్ రాసాం కాబట్టి థింగ్స్ వచ్చింది. లేదా టైం ఫ్లైస్ ద ఫాస్టెస్ట్ థింగ్, ఫుల్ స్టాప్. సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, దా ఒకటే రాసాం అనమాట. పాజిటివ్లో నో అదర్ థింగ్ ఫ్లైస్ సో ఫాస్ట్ యాజ్ టైమ్, ఫుల్ స్టాప్. పాజిటివ్ డిగ్రీ. నో అదర్ థింగ్ ఫ్లైస్
so fast as time, no other so as. Indian civilization is one of the oldest ones in the world. వన్ ఆఫ్ ద అన్నదంటే మనకి సెకండ్ మోడల్. ఓకే, సెకండ్ మోడల్లో సూపర్లేటివ్. కంపారిటివ్లో రాద్దాం. ఇండియన్ సివిలైజేషన్ ఇండియన్ సివిలైజేషన్ ఈజ్ ఇక్కడ చూడండి ద ఓల్డెస్ట్ అన్నాడు. అప్పుడు మనం కంపారిటివ్లో మారిస్తే వాల్డర్. అప్పుడు మనం ఇక్కడ ఏమైనా వస్తాం, దాన్ మెనీ అదర్ లేదా దాన్ మోస్ట్ అదర్ వన్స్ in the world. Compare to degree. Indian civilization is older than many other than most other ones in the world. పాజిటివ్లో మనకు వచ్చేది ఏంటంటే వెరీ ఫ్యూ. ఇక్కడ చివరిన వన్స్ అని ఉంది కదండి, వన్స్ రాయండి. వెరీ ఫ్యూ వన్స్ ఆర్ యాజ్ ఓల్డ్ యాజ్ old as Indian civilization in the world. Full stop. Positive degree. అది very few ones are as old as Indian civilization in the world. అది